వరల్డ్ వార్ 2 జరిగింది. యూరప్ మొత్తం రక్తం ఏరులై పారింది. ఆ మారణ హోమాన్ని చాలామంది ప్రశ్నించారు. ఆ నిందని రాజకీయ నాయకులపై, బడాబాబులపై వేశారు. బట్ ఒకే ఒక్కడు మాత్రం ఆ హోలోకాస్ట్కి సోల్జర్స్ని కూడా బాధితుల్ని చేశాడు. అతనే ఫ్రెంచ్ ఫిలాసఫర్ జీన్ పాల్ సాస్త్రే. యుద్ధం ముగిసిన తర్వాత యూరోప్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం వచ్చింది. అది శాంతి కాదు, అది ఒక ప్రశ్న. కోట్లాది మంది చనిపోయారు, కానీ విచిత్రం ఏంటంటే చంపిన వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చారు, భార్య పిల్లల మధ్య కూర్చున్నారు, కానీ వాళ్ళ చేతులు రక్తాన్ని మర్చిపోలేకపోయాయి. బట్ ఆ టైంలో కామన్గా ఒక వాక్యం వినిపించింది. ఇందులో మా తప్పేం లేదు, మేం జస్ట్ ఆర్డర్స్ ఫాలో అయ్యాం, మేం కావాలని చంపలేదు, అది మా స్వభావం కాదన్నారు. ఈ మాటలు చాలా సౌకర్యంగా ఉంటాయి, ఎందుకంటే ఇది బాధ్యతను బయటికి నెట్టేస్తుంది. నేను కాదు, పరిస్థితులు చేశాయి, నేను కాదు, ఆదేశాలు చేశాయి. ఈ మాటలు బాధ్యత నుండి తప్పించుకోవడం లాంటిది. ఈ మాటలు విన్న జీన్ పాల్ శాస్త్రికి బాధేసింది, ఎందుకంటే ఈ మాటలు తప్పు చేసి తప్పించుకోవడం. అందుకే అతను అందరికీ అర్థమయ్యేలా ఒక నైఫ్ ఎనాలజీ ఇచ్చాడు. ఒక కత్తిని చేతిలోకి తీసుకో, దాన్ని చూడు, అది చాలా కూల్గా ఉంటుంది, ఐరన్తో తయారు చేయబడి ఉంటుంది, పదునుగా ఉంటుంది. బట్ దానికి ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంది, అదే కోయడం, అందిన వరకు కోయడం. ఆ కోసే ఉద్దేశమే దాన్ని కత్తిగా చేసింది, లేకుంటే అదొక మామూలు మెట్లయ్యేది. ఇప్పుడు కత్తిని తయారు చేసిన కమ్మరి దగ్గరకు వద్దాం. అతని చేతిలో ఐరన్ ఉన్నప్పుడు, ఆ ఐరన్ని ఇంకా గాయం చేయకముందు, కత్తిగా మార్చకముందు ఆ కమ్మరి మనసులో ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన కొయ్యాలి అనే ఆలోచన. ఆ కొయ్యాలి అనే ఆలోచన ముందు పుట్టి తర్వాత కత్తి పుడుతుంది. అంటే ఇక్కడ ఒక కత్తి పుట్టడానికంటే ముందే దాని స్వభావం ఏంటో ముందే నిర్ణయించబడింది. దట్ మీన్స్ కత్తి యొక్క స్వభావం దాని ఉనికి కంటే ముందే ఉంది. ఇప్పుడు శాస్త్రి అడిగిన ప్రశ్న ఏంటంటే, మనిషి కూడా ఒక కత్తిలాగా పుట్టాడా? మనిషి కత్తి ఒకటేనా? మనిషి పుట్టడానికంటే ముందే మరొక మనిషిని చంపాలి అనే స్వభావంతో పుట్టాడా? 100% కాదు. ఎందుకంటే మనిషి కత్తి ఎప్పటికీ ఒకటి కాదు. కత్తి తనంతట తనకి కోసే స్వభావం ఉండదు, అది ఎవరో ఇచ్చిన స్వభావం, ఎవరో చేసిన పని. కానీ మనిషి అలా కాదు. అతను ముందే డిజైన్ అయ్యి రాలేదు, అతను ముందుగా ఉన్నాడు. అంటే ముందు ఎగ్జిస్టెన్స్ అయ్యి తర్వాత మాత్రమే తనను తాను ఎసెన్స్గా మార్చుకుంటాడు. ఇక్కడ మీకు ఇంకో ఫిలాసఫీ చెప్పాలి. ఎందుకంటే శాస్త్రి అర్థం కావాలంటే అతను ఎవరిపై తిరగబడ్డాడో అర్థమైతేనే అతను ఏం చెప్పాడో పూర్తిగా అర్థమవుతుంది. చాలా ఏళ్ల క్రితం అరిస్టాటిల్ ఏమన్నాడంటే, ప్రతి వస్తువుకి, ప్రతి జీవికి ఒక టెలాస్ ఉంటుంది. అంటే ఒక అల్టిమేట్ లక్ష్యం, ఒక స్వభావం, ఒక పర్పస్ ఉంటుంది. ఒక విత్తనం తన స్వభావాన్ని బట్టి చెట్టు అవుతుంది, కళ్ళు తమ స్వభావాన్ని బట్టి చూస్తాయి. సేమ్ మనిషి కూడా తన స్వభావాన్ని బట్టి ఒక రేషనల్ యానిమల్, హేతుబద్ధమైన జంతువు. నేచర్లో ప్రతిదీ ఇప్పటికే నిర్ణయించబడి ఉంది. సో మనం చేయాల్సింది ఒక్కటే, ఆ స్వభావాన్ని పూర్తిగా వ్యక్తపరచడం. సింపుల్గా చెప్పాలంటే నువ్వేమవ్వాలో ఆల్రెడీ నిర్ణయించబడి ఉందని అరిస్టాటిల్ అంటాడు. కానీ శాస్త్రే అదేం కాదు, ఏదీ నిర్ణయించబడలేదు, నువ్వే నిర్ణయించుకోవాలి. నువ్వు నిర్ణయించబడే కత్తి కాదు, నువ్వేమవ్వాలో నిర్ణయించుకోవాల్సిన మనిషివి. నిన్ను ఎవ్వరూ కత్తిలా ఒక పర్పస్ కోసం తయారు చేయరు. నువ్వేమవ్వాలో నిర్ణయించుకొని ఎంపిక చేసుకునే శక్తి పూర్తిగా నీకే ఉంది అంటాడు. కానీ ఇక్కడ సోల్జర్స్ ఒక ప్రశ్న అడిగారు, నేను ఆర్డర్స్ ఫాలో కాకపోతే పై అధికారులు నన్ను చంపుతారు, లేదా నా శత్రువే నన్ను చంపుతాడు. సో ఇక్కడ నాకు ఎంపిక లేదు, జస్ట్ ఆర్డర్స్ ఫాలో అయ్యాను అంతే. బట్ చంపే స్వభావం నాది కాదన్నారు. ఈ మాటలు వినగానే చాలా లాజికల్గా అనిపిస్తుంది. కానీ శాస్త్రి ఇక్కడే ఒక కత్తిలాంటి ప్రశ్న వేస్తాడు. మీకు చంపే అవకాశం బదులు చనిపోయే అవకాశం లేదా అన్నాడు. ఖచ్చితంగా ఉంది. చనిపోవడం అనేది ఒక ఆప్షన్గా అక్కడ ఉంది. ఇంకా చెప్పాలంటే చావు భయంతో చంపి నాకు ఎంపిక లేదు అనడం నీ ఎంపికను ఆర్డర్స్ వెనుక దాచిపెట్టడం లాంటిది. ఎందుకంటే నా ప్రాణం కాపాడుకోవడానికి నా శత్రువుని చంపాలి అనుకోవడం ఒక స్పష్టమైన ఎంపిక. ఇది కొంచెం గందరగోళంగా ఉండొచ్చు,
ఇప్పుడు ఇంకా క్లియర్గా స్పష్టంగా చెప్తాను. ఒక వారులో ఉన్న సైనికుడికి ఆ టైంలో ఉన్న ఆప్షన్స్ ఏంటి? చంపొచ్చు, చంపడాన్ని తిరస్కరించవచ్చు, పారిపోవచ్చు, లొంగిపోవచ్చు, లేదా చనిపోవచ్చు. ఇవన్నీ కాన్సిక్వెన్సెస్తో కూడిన ఆప్షన్స్. కానీ ఆప్షన్స్ లేవు అనడం ఒక స్పష్టమైన మోసం. ఇక్కడ శాస్త్రి సైనికుడిని క్రూరంగా జడ్జ్ చేస్తున్నాడా? 100% కాదు. ఎందుకంటే శాస్త్రే కోరుకునేది ఒక్కటే, సైనికుడు ఎంపిక లేదు అని చెప్పొద్దు. చూస్ చేసుకోలేకపోవడానికి నువ్వు తయారు చేసిన కత్తి కాదు, నువ్వు ఒక ఎంపిక చేసుకునే మనిషివి. సో శాస్త్రే సైనికుడి నుండి ఏం ఆశిస్తున్నాడు? ఒక సైనికుడు ఏం చెప్పాలంటే, నేను చనిపోవడానికి భయపడి నేను నా శత్రువుని చంపాను, ఇది పూర్తిగా నా నిర్ణయం, దీనికి నేనే బాధ్యుణ్ణి. ఇది చాలా కష్టమైన మాట, కానీ ఇది నిజాయితీ. బట్ ఆర్డర్స్ వల్ల చంపాను అనడం నిజాయితీ కాదు, అది పిరికితనం. ఇంకా చెప్పాలంటే మోరల్ పిరికితనం. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ఇక్కడ సైనికుడు తప్ప ఒప్ప? శాస్త్రీయ తప్పొప్పుల కంటే నీకు బాధ్యత ఉందా లేదా అనేది ముఖ్యం అన్నాడు. చంపడం తప్ప ఒప్ప అనేది పర్టికులర్ కాంటెక్స్ట్, వార్ ఎథిక్స్, జస్ట్ వార్ థియరీలోకి వస్తుంది. కానీ నాకు ఎంపిక లేదు అనడం మాత్రం ఎప్పుడు ఎవరికి ఏ సిచ్యువేషన్లోనూ నిజం కాదన్నాడు. ఇప్పుడు ఈ ఫిలాసఫీని నీ లైఫ్కి అప్లై చేసుకో. నీకు నిజంగా ఎంపిక లేదా?